పేపర్ బ్యాగ్స్, అలాగే గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, గ్రాసరీ ప్యాకెట్ కవర్స్, వీటిని రీపర్పస్ చేసుకునే కొన్ని ఐడియాస్ ఈ వీడియోలో చూద్దాము. చాలా ఐడియాస్ ఉంటాయి, కొన్ని మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో కూడా నేను చూపించాను కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి పెద్ద సైజ్వి కట్ చేసి మనము కబోర్డ్ లైనర్స్గా, అట్లాగే మనము యూటెన్సిల్స్ పెట్టుకునే డ్రాస్లో లైనర్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. దాంతోపాటుగా ఇంకొన్ని ఐడియాస్ ఈ వీడియోలో చూద్దాము. చిన్నవి లేదు, పెద్దవి లేవు, ఎంత సైజు అయినా కానీ మనం కొన్ని అలా మనకి యూస్ఫుల్ అవుతాయి అనుకున్న పర్పస్ కోసం ఉంచుకున్నాం అనుకోండి, వాటిని ఎట్లా మనము యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది పేపర్ బ్యాగ్. పేపర్ బ్యాగ్స్ అంటే అన్నిటినీ కాదు, ఎందుకంటే కొన్ని డెలివరీ ఇచ్చే టైంలో వాళ్ళు ఎక్కడెక్కడో పెడతారు, కింద పెడతారు, అట్లా తీసుకొస్తూ ఉంటారు కదా. సో అన్నిటినీ కాదు, మనకి అది హైజీన్గా ఉంది, నీట్గా ఉంది అన్న నమ్మకం ఉంటేనే. ఇప్పుడు ఈ గో కలర్స్ ఉందనుకోండి, లెగిన్స్ తీసుకున్నాను నేను గో కలర్స్లో. వాళ్ళు ఏంటంటే అక్కడ వార్డ్రోబ్లోంచి కవర్ తీసి పెట్టేసి ఇచ్చారు, నేను అలాగే కార్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. సో ఎక్కడ కూడా మట్టిలో, కింద కొంచెం పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా అది ప్లేస్ చేయలేదు అన్న నమ్మకంతో నేను రీపర్పస్ చేసుకుంటున్నాను. వేరేవన్నీ అంటే నేను ఇట్లా రీపర్పస్ చేసుకోను. అది కొన్ని వేస్టేజ్ వాటికి ఉంటాయి కదా, కొన్ని మనకి యూటిలిటీ ఏరియాలో అట్లాంటి వాటికైతే ఓకే. కానీ మనం కిచెన్లోకి, ఇలా ఫ్రిడ్జ్లోకి, వార్డ్రోబ్స్లోకి అయితే ఏవంటే అవి కూడా రీపర్పస్ చేసుకోకూడదు. మనకి ఒక ఐడియా ఉంటుంది ఏవి చేసుకోవాలి అనేది కదా. సో ఈ గో కలర్స్ది ఈ పేపర్ బ్యాగ్ అయితే నాకు సేఫ్ అనే ఉంటుంది కదా. సో నేను ఇదైతే యూజ్ చేసుకుంటున్నాను. సైజ్ చూసుకొని కట్ చేసుకున్నాను. సైజ్ ఎట్లా చూసుకున్నా అంటే, ఆ కట్ చేసిన పీస్ ఉంది కదా, అది పెట్టేస్తే కరెక్ట్గా ఆ హ్యాండిల్స్ అనేవి పైన పట్టుకునే వరకు వచ్చేలాగా, అంటే హాఫ్కి అనమాట. అడుగున ఉండేదేమో ఫోల్డ్ చేసేసి అక్కడ సగానికి చూసుకొని కట్ చేసి ఇట్లా పెట్టేశాను. 4 సైడ్ నేను స్టాప్లర్తో పిన్ చేసేస్తున్నాను. ఇవి యూజ్ అండ్ త్రో కదా, కొన్ని రోజులు వాడిన తర్వాత త్రో చేసేస్తాం, ఇంకా వేరే ఉంటాయి. ఇదంతా నో కాస్ట్ ఐడియాస్ కాబట్టి మనకి ఎట్లా వచ్చాయి అని అంటే ఐడియాస్ అట్లా చేసుకోవచ్చు. సో నాకు ఈ ఐడియా అయితే బాగా అనిపించింది, చాలా ప్రిటీగా ఉంది కూడా బ్యాగ్ చూసే కూడాను. సో 4 సైడ్స్ నేను ఆ లోపల పెట్టిన బ్యాగ్ రాకుండా స్టాప్లర్ వేసేసుకున్నాను. గమ్ అయినా వేసుకోవచ్చు, గ్లూ వేసుకోవచ్చు. ఇంకా అడుగునా కూడా మనము ఇంకొంచెం వెయిట్ క్యారీ చేసే విధంగా ఇంకో ఎక్స్ట్రా ఒక పేపర్ ముక్క కానీ, కొంచెం హార్డ్ ఈ అట్ట ముక్కలు ఉంటాయి కదా, ఏదన్నా డ్రెస్సెస్లో అట్లా వస్తూ ఉంటాయి మనకి పార్సిల్స్లో, వాటిని కూడా అక్కడ వేసుకోవచ్చు. నేను మెజర్ చేసుకొని చూసుకొని కట్ చేసుకొని ఈ హార్డ్ పీస్ అయితే అడుగును వేసుకుంటున్నాను ఈ పేపర్ బ్యాగ్లోకి. దాన్ని కూడా మనం గ్లూ వేసి స్టిక్ చేయొచ్చు, కానీ అంత అవసరం పడదు అనిపించింది నాకు. జస్ట్ అట్లా పెట్టేసేసి ఊరుకున్నాను అంతే. ఇలా పెట్టడానికి ఇట్లా హార్డ్ అట్ట ముక్కలు లాంటివి ఏమీ లేకపోయినా కానీ మనము మామూలు పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్నైనా మల్టిపుల్ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఓల్డ్ లెగ్గిన్స్ ఇవి నావి, ఒక 3 ఇయర్స్ అట్లా యూజ్ చేసిన లెగ్గిన్స్ అనమాట. ఇంకా వాటి స్ట్రెంగ్త్ కూడా దాదాపుగా పోయింది. అంటే న్యూ డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసి, తర్వాత ఇంట్లో డైలీ యూజ్కి యూజ్ చేసేసిన తర్వాత ఇంకా తీసేస్తున్నాను. వీటిని ఏంటంటే మల్టిపుల్ పర్పస్కి యూజ్ చేస్తా. వీటిని ఎట్లా, మనకి స్టవ్ అంటే స్టవ్ మీద కాదు, అన్నీ కూడా స్టవ్ మీద కాకుండా మా సాహితీ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం స్టవ్ తుడిచిపడేస్తూ ఉంటాను. సో పక్కన గట్టు మీద ఏమన్నా స్పిల్స్ పడినా కానివ్వండి, ఒక్కొక్కసారి కింద ఏమన్నా తుడిచేయాలనిపించినా, ప్రతిసారి మాప్ పెట్టేసామనుకోండి మళ్ళీ మాప్ అంతా ఉతుక్కోవాలి కదా. సో రెగ్యులర్గా వచ్చేసి మనము నైట్ టైమ్ కిచెన్ తుడుస్తూ ఉంటాం కదా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని తడిపేసి, నేను కిచెన్ అంతా మొన్న ఒక స్ప్రే చూపించాను కదా, మనకి స్టవ్ దగ్గర క్లీన్ చేసుకునే స్ప్రే అని చెప్పేసి, వెనిగర్, వాటర్ అండ్ డిష్ వాష్ లిక్విడ్ మిక్స్ చేసింది. ఆ స్ప్రే అయితే కిచెన్లో కొంచెం ఫ్లోర్ మీద అంతా కార్నర్స్లో అలా కొట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ తీసేసుకొని తడిపి తుడిచేస్తాను. తుడిచి ఇంకా డస్ట్బిన్లో పడేస్తాను, ఇంక అంతే. అప్పుడు ఏంటంటే కొంచెం స్మార్ట్గా, మనకి ఇలాంటి క్లాత్స్ ఎక్కువే ఉంటాయి ఇంట్లో, ఇంకా మనం ప్రతిసారి మాప్ బాగా క్లీన్ చేసుకోవడము ఈ పని అయితే తగ్గుతుంది అనమాట. సో ఆ పర్పస్కి అట్లా మల్టిపుల్ పర్పస్కి ఇవి యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఓల్డ్ క్లాత్స్ కొంచెం పెద్దవిగా కట్ చేసి పెట్టుకున్నప్పుడు. సో రెడీ అయింది, చాలా ప్రిటీగా ఉంది కదా బ్యాగ్. అందులోనూ గో కలర్స్ది మనకి మల్టీ కలర్ ఉండేసరికి ఇంకా బాగుంది. సో దీన్ని నాకు కొంచెం హ్యాండీగా ఉండడానికి కిచెన్లోనే ర్యాక్లో పెట్టేసుకున్నాను.
ఇది కిచెన్లోనే కింద తుడవడానికి వాటికి యూజ్ చేసుకునే క్లాత్స్ కాబట్టి. సో కమింగ్ టు గ్రాసరీ ప్యాకెట్స్ పెద్దవి అయితే మనము లైనర్స్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఆ ఐడియా అయితే నాకు బాగా అనిపించింది, బాగా నచ్చినట్టు అనిపించింది. నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట లైనర్స్గా యూజ్ చేసుకోవడానికి. సో ఇంకొన్నేమో మనము ఫ్రిడ్జ్ స్టోరేజ్కి అనమాట, వెజిటబుల్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా ఫుడ్ గ్రేడ్. అండ్ ఇక్కడ ఇంకొక మాట, మనము గ్రాసరీ ప్యాకెట్ కవర్స్ అని అంటే గ్రాసరీ ప్యాకెట్ కవర్స్ని మాత్రమే ఫుడ్ కోసం రీపర్పస్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇంకా వేరే వాటికి వస్తాయి కదా, ఫుడ్ కాకుండా నాన్ ఫుడ్ ఐటమ్స్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే వద్దు. ఫుడ్ గ్రేడ్ మాత్రమే ఇస్తారనమాట. ఎక్స్క్లూజివ్లీ మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్యాక్ చేయడానికి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో చేసిన కవర్సే ఇస్తారనమాట. ఇవి కూడా మనం లాంగ్ రన్లో వాడము, జస్ట్ యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి అనమాట, అంతే. సో ఇది వచ్చేసి సేమియాకి ఆశీర్వాద్ వాళ్ళది వెర్మిసెల్లి. ఎంత బాగుందో, ఇదే ఫస్ట్ టైం నేను ఆశీర్వాద్ వెర్మిసెల్లి సేమియా యూజ్ చేయడము. నేను ఇంతకుముందు అయితే MTRది ఉంటుంది కదా, అది యూజ్ చేసేదాన్ని. ఇది ఆశీర్వాద్ది, ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది, చాలా వైట్ ఉండింది. ఇదేమో రవ్వతో చేసినట్టుగా చెప్పారనమాట వాళ్ళు. టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఉప్మా చేశాను నేను, ఎంత బాగుందో. పాయసం చేయలేదు, ఇంకోసారి పాయసం చేయడానికి ట్రై చేస్తాను. సో వీటికి ఏమవుతుందంటే కింద బేస్ ఉండాలి కదా మనకి, అందుకోసము మధ్యలోకి విడదీసి కింద వైపున ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇయర్స్ లాగా వచ్చేస్తాయి. ఇట్లా చేస్తే మనకి వాటిని లాక్ చేయాలి. ఆ లాక్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది కవర్ సీలర్ ఉంది కదా, ఇది కూడా నాకు హెల్ప్ఫుల్గానే ఉంది. కవర్ సీలర్తో లాక్ చేసేసాను రెండు వైపులా. మనము స్టాప్లర్ వేసుకోవచ్చు, ఇంకా సెల్లో టేప్ ఉంటుంది కదా, టేప్ వేసుకోవచ్చు. ఇట్లా చాలా రకాలుగా చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ వేయకుండా కూడా మడిచే పద్ధతి ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. లోపల వైపుకి మడుస్తారనమాట, కొంచెం అది టైం టేకింగ్. సో మన దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు అంత టైం తీసుకునేది అని చెప్పేసి నేను ఈ కవర్ సీలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కవర్ సీలర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకైతే. ఇది ఒక ఆన్ చేసి పెట్టేసి ఒక 60 సెకండ్స్ అట్లా ఉంటే వేడెక్కుతుంది అనమాట, ఇంకప్పుడు సీల్ చేసేసుకోవచ్చు. సో ఇది ఇంకా రెడీ అయిపోయింది. మనకి బేస్ అయితే వైడ్గా వచ్చేసింది. ఆ ఎడ్జెస్లో ఉన్న ఇయర్స్ లాగా మనము లాక్ చేసేసామంటే కింద వైడ్గా వచ్చేస్తుంది. పైన కవర్ పైన ఎడ్జ్ని కాస్త మడిచామని అనుకోండి, స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. మనం ఏమైనా పెట్టినా కూడా అవి నిలబడడానికి. ఎందుకంటే కొంచెం పై వరకు ఉండేవి పెట్టామనుకోండి, పైన మనము ఇట్లా ఫోల్డ్ చేయకపోతే సైడ్కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగానే. సో పైన కూడా మనం ఫోల్డ్ చేస్తే డౌన్ ఎంత బేస్ ఉంటుందో పైన కూడా అంతే వెయిట్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నమాట కవర్కి. సో రెడీ అయిపోయింది ఇట్లా. దీంట్లో వచ్చేసి అడుగున మనము క్లాత్ వేసుకోవచ్చు, టిష్యూస్ ఉంటే టిష్యూస్ వేసుకోవచ్చు. టిష్యూసే కంపల్సరీ ఉండాలని లేదు, మనకి పిల్లలు స్టడీస్ కోసం యూజ్ చేసుకున్న పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ పేపర్స్ని కూడా మనము కట్ చేసి యూజ్ చేసేయచ్చు అనమాట. ఎట్లాగూ ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో కదా, ఉంచి పెట్టుకునే ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఏమీ కాదు. జస్ట్ 1 టైమ్కో 2 టైమ్స్కో 3 టైమ్స్కో మన పర్పస్ కంప్లీట్ చేసేయడం. ఆ తర్వాత మనం దీన్ని తీసేసి డస్ట్బిన్ కవర్గా పడేసుకోవచ్చు. సో ఇది లెటర్స్ ఉంటాయి కదా ప్రింట్వి, ఆ ప్రింట్ సైడ్ కాకుండా వైట్ సైడ్ ఉన్నది పెట్టడానికి ట్రై చేస్తే మంచిది. ఒకవైపు ఎలాగో ప్లెయినే ఉంది అనంటే ఆ ప్లెయిన్ సైడే మనకి వెజిటబుల్ టచ్ అయ్యేలా పెట్టుకుంటే బెస్ట్. ఇందులో నేను లెమన్ వేస్తున్నా. కవర్ ఇంకా పెద్దగా అవ్వాలి అని అంటే పైన ఫోల్డింగ్ ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. కవర్ చిన్నగా అవ్వాలంటే పైనుండి ఇంకొక మడత ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. ఇందులో ఇంకా చాలా నిమ్మకాయలు పోయొచ్చు, నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే పోసాను అనమాట. సో నెక్స్ట్ ఇంకో కవర్ చూద్దాం. ఇంత చిన్న కవర్ని కూడా మనము రీపర్పస్ చేసుకోవచ్చు. దీంట్లోకి వచ్చేసి మనము ఇదే కవర్ సీలర్ తోటే సీల్ చేసేసి అడుగున పేపర్ పెట్టేశాను. ఇందులో అల్లం పెడుతున్నా. ఇది ఫ్రిడ్జ్లో కాదు, బయట కౌంటర్ టాప్ మీద పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని పైన లాక్ చేయాల్సిన పని లేదు, ఫోల్డ్ చేసి సీల్. సో ఊరికే చూడ్డానికి బాగుంటుందని చేసేసాను, చిన్న కవర్ అయినా కూడా.
ఇది పెద్దది కదా మనకి న్యూట్రీ చాయిస్ బిస్కెట్ కవరు. దీన్ని కూడా మనము ఫ్రిడ్జ్లో కానీ ఇంకా కిచెన్ కబోర్డ్స్లో అట్లా లైనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ ఉండేవి పెట్టాలి అని అంటే పెద్ద కవర్స్ తీసుకోవచ్చు మనము. ఇది ఎక్కువ ఫోల్డ్ చేసేసాను, నేను ఇంకా పెట్టాల్సి ఉంది. సో కొంత ఫోల్డింగ్ అయితే రిలీజ్ చేస్తున్నా. ఇందులో క్యాప్సికమ్ కుకుంబరు కలిపేసి పెట్టేసా. ఇప్పటి వరకు మనము కవర్ సీలింగ్ మెషిన్తో సీల్ చేయడం చూసాం కదా, ఇప్పుడు స్టాప్లర్తో కూడా చేసుకోవడం చూపిస్తాను నేను. ఇట్లా మనం ఫోల్డ్ చేసి మనం లాక్ చేయాలి అనుకున్న పార్ట్ పట్టుకొని పై వైపుకి తిప్పేసి పట్టేసుకున్నాను పైన సైడ్ వాల్కి. సో అక్కడ కొంచెం కవర్ మడత పెట్టేస్తే మనకి స్టాప్లర్ కరెక్ట్గా వెళ్ళేసి పిన్ చేయడం కుదురుతుంది అనమాట. చాలా ఈజీగానే అయిపోతాయి. కవర్లు మరి హార్డ్గా ఉండేవి కాదు కదా, మనకి ఫ్లెక్సిబుల్గా ఉండేవే కాబట్టి ఈజీగానే పిన్ చేయడానికైనా అవుతుంది. నాకు పిన్ చేస్తే ఉంది, అలాగే సీలింగ్ మెషిన్ ఉంది కదా కవర్ సీలరు, దాంతో కూడా బాగానే వచ్చింది. కానీ మరి సెల్లో టేప్ ఎంతవరకు నిలబడుతుంది అనేది నాకు ఐడియా లేదు, ఉండదు. నేను అనుకోవడం అయితే అంత బాగా ఉండదని అని అనుకుంటున్నాను నేను. సో నార్మల్గా మనం ఏవి యూజ్ చేయకుండా ఫోల్డ్ చేసేది నేను ఒకసారి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ నేను ఏదైనా వీడియోలో చూపిస్తాను, లేదంటే ఏదైనా షార్ట్ వీడియోలో అయినా చేసి పోస్ట్ చేస్తాను నేను. ఇది సైడ్ పైన వైపుకి పిన్ చేశా కదా ఇంతకు ముందు పెట్టింది, ఇదేమో కింద వైపుకి అనమాట. ఈ కింద వైపు చేసింది అయితే లుక్ చాలా బాగుంటుంది, చూడ్డానికి నేచురల్గా అనిపిస్తుంది అనమాట. మేక్ చేసిన అంటే మనం రీపర్పస్ కోసం చేసింది కాకుండా రియల్గానే అట్లా వచ్చింది ఫోల్డింగ్ అన్నట్టుగా వస్తుంది. చూడండి లుక్ చాలా బాగుంది కదా కింద వైపుకున్నదైతే. సో ఇట్లా ఒక స్టాప్లర్ పిన్ వేసేసుకుంటే సరిపోతుంది. దీని లోపల కూడా పేపర్, ప్రతి దానిలోనూ నేను పేపర్ పెట్టాను. టిష్యూ అయినా క్లాత్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. కొన్ని బెండకాయలు ఉన్నాయి, నిన్న బెండకాయ పులుసు పెట్టాను. మా సాయితీ పులుసు కన్నా కూడా మామూలుగా తాలింపేసిన బెండకాయలు అంటే ఇష్టంగా తింటుంది. కొన్ని ఉంచాను, నెక్స్ట్ డే తనకి స్కూల్ బాక్స్లోకి చేసి పెడదాము అని చెప్పేసి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం వీటిని. ఇదేమో పెద్దది కవర్ అనమాట, టాటా సంపన్ వాళ్ళది మఖానా కవరు. సో అది లైనర్గా యూజ్ చేస్తున్నాను నేను ఫ్రిడ్జ్లో డౌన్ ర్యాక్లో. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంతే, ఇట్లా ఓపెన్గానే ఉండొచ్చా అని అంటే దానిపైన క్లాత్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకో పేపర్ పెట్టుకోవచ్చు. వెజిటబుల్ని బట్టి ఉంటుంది మనము ఎట్లా పెట్టుకుందాము అనేది, ఏది క్లోజ్ చేయాలా ఎయిర్ టైట్ చేయాలా అనేవి లోపల ఉన్న కూరగాయని బట్టి ఉంటుంది. అన్నిటికీ ఒకటే రూల్ అప్లై అవ్వదు కదా. బట్ మనకి తెలుసు కదా క్యాప్సికమ్ అని, టొమాటోస్ ఇవన్నీ కూడా మనకి లిడ్ పెట్టకపోయినా ఓపెన్గా పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో బాగానే ఉంటాయని. సో దసరా దీపావళికి అనేసి 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను నేను, అవే చూపిస్తున్నాను ఇక్కడ. ఇది రిలయన్స్లో తీసుకున్నవి, ఆన్లైన్ కాదు, షాప్కి వెళ్ళేసి రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. అవాసా బ్రాండ్వి. ఈ ఫిట్ అయితే నాకు బాగా సెట్ అవుతుంది. అవాసా బ్రాండ్లో కూడా అనార్కలి టైప్ కుర్తీసే నాకు బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అవే యూజ్ చేస్తాను నేను. ఒకటేమో 2400, ఒకటేమో 2200. బాగున్నాయి, చాలా లైఫ్ వస్తాయి, మంచి ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. ఇవి రేయాన్ అనేసి ఉంటుంది, క్రేప్ మిక్స్డ్ వస్తుంది, కాటన్వి ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఫిట్ బాగుంటుంది. అందులోనూ కొంచెం టాల్ ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అవాసా బ్రాండ్వి, రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళవి. ఎందుకంటే అందులో ఎక్స్ట్రా స్మాల్ అయినా కానీ, లార్జ్ అయినా, ఎక్స్ట్రా లార్జ్ అయినా కానీ లెంగ్త్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది, చాలా లాంగ్ ఉంటాయి అన్నమాట. టాల్ ఉండే వాళ్ళకి ఏంటంటే చక్కగా చుడిదార్ లాగా కనిపిస్తాయి. కొంచెం షార్ట్ ఉండే వాళ్ళకి, మీడియంగా ఉండే వాళ్ళకి ఏంటంటే అవి మరి కంప్లీట్ నైటీల్ లాగా ఫ్లోర్ దాకా వచ్చేసినట్టుగా ఉంటాయి. సరే, కొత్త బట్టలు పండక్కి అని అంటే వాష్ చేసి వేసుకోవాల్సిందే. పండక్కనే ముందులేండి, ఎప్పుడు వేసుకున్నా కానీ మనము వాష్ చేసి వేసుకోవాల్సిందే కదా. సో మనం డైరెక్ట్గా సర్ఫ్లో పెట్టేయడము, డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయడము చేసాము అని అంటే దాని న్యూ లుక్ అనేది పోతుంది. మనకి వాష్ అవ్వాలి, న్యూ లుక్ పోకూడదు అని అంటే బకెట్లో వాటర్ తీసుకొని, మనకి కొంచెం షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ వేసేసి అందులో ఈ బట్టలు ఏది అన్నీ కలిపి కాదు, ఏది కలర్ పోతుందో మనకు తెలియదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నమాట పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంచేసి మనము చేత్తో రుద్దేసి తీసి మళ్ళీ
ప్లెయిన్ వాటర్‌లో జాడించి ఆరేసుకుంటే సరిపోతుంది. వెరీ ఫస్ట్ టైమ్ అట్లా చేశామనుకోండి, దాని కలర్ అనేది లాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనం ఎట్లా వాష్ చేసినా, సర్ఫ్‌లో పెట్టి వాష్ చేసినా కూడా కలర్ పోకుండా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైమ్ వేసుకునేటప్పుడు ఆ న్యూ లుక్ ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! అది కూడా పోకుండా ఉంటుంది. కానీ ఉతకకుండా మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే ఎంతోమంది వచ్చి ట్రై చేస్తుంటారు కదా! ఎవరు పీరియడ్స్‌లో ఉన్నారో, ఎవరు అశౌచంలో ఉన్నారో, ఎవరు ఏ స్టేజ్‌లో ఉన్నారో, నాన్ వెజ్ తినేసి ఉన్నారో ఇవన్నీ మనకు తెలీదు కదా! వేసుకొని ఉండుండొచ్చు, ట్రయల్ చేసి ఉండుండొచ్చు అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి, మనము వీటిని వాష్ చేయకుండా మాత్రము మనము ఆరాధనకి కానివ్వండి, ఆరాధన ఏముంది మనం కొత్త బట్టలు అనేది వేయడం ట్రై చేస్తున్నాము, వేయడానికి తెచ్చుకున్నాము అనంటే ఏ శుభకార్యానికో, పండగలకో వీటికే కదా మనం తెచ్చుకుంటాము. సో, వాష్ అయితే కంపల్సరీ చేసుకొని వేసుకోవడమే మంచిది. పిల్లల బట్టలు ఎలాగో వాష్ చేసే వేస్తాము. మనవి కూడా వాష్ చేసి వేసుకోవడమే మంచిది. పట్టు చీరలు అంటే చీరలు అందరూ ట్రయల్ చేయకపోవచ్చు. కానీ పట్టుకి దోషం ఉండదని కూడా చెప్తారు. ప్రోక్షణ చేసినా కూడా ప్యూర్ అయిపోతుంది అని అంటారు. అట్‌లీస్ట్ చేయగలిగినవన్నా చేస్తే మాత్రము మంచిదనమాట. ఇప్పుడు పెళ్లి పట్టు చీరలు అవి తీసుకుంటారు కదా! అవన్నీ కూడా మరి ట్రై చేస్తారు గదా! అనంటే నాకు తెలిసి పెళ్లి పట్టు చీరలు ఇవి కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పీరియడ్స్‌లోను, అశౌచంలో ఉన్నప్పుడైతే వెళ్లరు. చాలా పవిత్రంగానే ఎళ్తారు. నాకు తెలిసి పెళ్లి బట్టలకెళ్ళే వాళ్ళు చాలా మంచి టైము ఇవన్నీ కూడా చూసుకొని వెళ్తారు కాబట్టి, ఆ పట్టు బట్టల విషయంలో మనకి అంత టెన్షన్ ఉండదేమో గానీ, వీటిల్లో రెగ్యులర్ వేర్ వేసుకునేవి నార్మల్‌గా ఇట్లాంటి షాప్స్‌లో వెళ్తాం కదా! మనము ఇట్లా ట్రెండ్స్ అని, మ్యాక్స్ అని, ప్యాంటలూన్స్ అని ఇలాంటి చోట చాలా డ్రెసెస్‌ని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, మనం కొంచెం అవి పాటిస్తే మంచిది. మరో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి.